వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఇప్పుడు ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ మన కల్వకుర్తిలో. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి డివిజన్ 106 పరిధిలోని గృహకల్పలం మాతాంగి ప్రియ ఆధ్వర్యంలో పెద్దల ఆధ్వర్యంలో బోనాల పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. బోనాలతో నియోజకవర్గ ప్రజలు ర్యాలీ నిర్వహించారు. నేను అక్కడ వెళ్ళలేక ఇక్కడ మా పాపిరెడ్డి కాలనీలో అమ్మవారి సంబరం ఘనంగా చేసుకుంటున్నాను. అమ్మవారు మా అందరితో ఐకమత్యం అయ్యి అమ్మవారి సంబరం నేను జరిపించుకుంటున్నాను. అమ్మవారు కృపక పాత్రలుగా ఉంటున్నాము. మా అందరినీ అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. జై శ్రీ మాతాంగి. మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మేము ట్రాన్స్జెండర్స్ మాట్లాడుతాం పాపిరెడ్డి కాలనీ నుంచి. మాకు ఈ అమ్మవారు అంటే చాలా మహిమగల తల్లి. ఆమెని అనుకుని అన్నీ జరుగుతాయి అనేసి మా యొక్క ఇది. అందుకే మేము ప్రతి ఇయర్ అమ్మవారికి బోనాలు చేసుకుంటాము. చాలా హ్యాపీగా చేసుకుంటాము. ఒడి బియ్యాలు పోసుకుంటాము, పూనకాలు ఊగుతారు, ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ టైంలో బియ్యాలు పోసుకొని ట్రాన్స్ అందరు కూర్చొని మంచిగా తినేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. ఎందుకంటే అమ్మవారు ఊర్లో వెలిచింది కాబట్టి అమ్మవారిని ప్రతి ఒక్క ట్రాన్స్ కొలుస్తారు. అందుకే మాకు నమ్మకము, మేము కూడా అందుకే కొలుస్తాము. అమ్మవారి ఊరేగింపు అలా ఉంటుంది. ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు చేస్తాము అని అంటే ఈ ఊరు మొత్తం బాగుండాలి, ఈ కాలనీ వాళ్ళు బాగుండాలి. ప్రతి ఒక్కటి జరుగుతుంది కదా ఇన్సిడెంట్స్, అలా ఈ కాలనీలో ఒకటి కాకపోతే ఒకటి, ఇంకొకటి కాకపోతే ఇంకోటి. అందుకే ఈ ఊరంతా బాగుండాలి, ప్రజలు బాగుండాలి, వర్షాలు మంచిగా పడాలి, అంతా బాగుండాలి, పచ్చని పంటలు పండాలనేసి మేము యొక్క కార్యక్రమం చేస్తామండి. నాకు మలని స్వామి వస్తాడు. ఇక్కడ మేము అంగరంగ వైభవంగా మా ఎల్లవతల్లికి బోనాలు జరుపుకుంటున్నాము. మా తరపు నుంచి మా కాలేజీ అందరూ జరుపుకుంది. మా ట్రాన్స్జెండర్ తరపు నుంచి బోనాలు జరుపుకున్నామని అంగరంగ వైభవంగా మేము ప్రతి ఏటా ఇలా చేసుకుంటాము. దేవుడు ఎప్పుడు మమ్మల్ని చల్ల చూడాలి, అలా ప్రజలు చూడాలి, చల్ల చూడాలని చెప్పేసి కోరుకుంటూ ఎప్పుడు ఇలా చేసుకుంటున్నాం తల్లి. మేము ఇలా తెలుస్తుంది ప్రతిసారి ప్రజలు కానీ తెలంగాణ లేకుండా ప్రజల మీద ఆటంకం జరగకుండా మంచిగా దేవరని ఎప్పుడు మేము కోరుకుంటాం. ఈ ఎలవేళ ఈ పాపిరెడ్డి కాలి కానీ ఈ తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు మేము బోరాలు సమర్పించుకున్నామండి. అమ్మవారికి ఒడి బియ్యాన్ని సమర్పించుకున్నాం. మమ్మల్ని దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర సచివాలయంలో 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ గ్యారంటీలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరానికి వెళ్లి సాహసమే చేశారు మోదీ. ఇండియన్ నేవీ సహాయంతో ఆక్సిజన్ సిలిండర్లు ధరించి సముద్రంలో అట్టడుగుకు చేరుకొని మోదీ శ్రీకృష్ణుడికి ప్రార్థనలు చేసిన వీడియోను పీఎంఓ ట్విట్టర్లో షేర్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్, మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరికి టీవీ లాగా ఉండాలి.